to our channel. So RC15 Game Changers December 20th రాబోతుందని అందరికీ తెలుసు. సో సెప్టెంబర్ 23rd నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటామని ఆల్రెడీ తమన్ గారు మొత్తం టీం తరపున కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పటి నుంచి రోజు ఏదో ఒక అప్డేట్ పెట్టాలని ఆల్రెడీ ఫిక్స్ అయినట్టున్నారు. 28th ప్రోమో వస్తుందని చెప్పారు అండ్ 30th సాంగ్ రిలీజ్ అవబోతుందని ఇప్పుడు అప్డేట్ కూడా ఇచ్చారు. అసలు ఎవరు ఊహించిన విషయం ఏంటంటే ఈరోజు 5కి ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది ఈ సాంగ్కి సంబంధించి, జస్ట్ ప్రోమో అయినా పోస్టర్ అయినా అని చాలా అనుకున్నాం. బట్ ఎవరు ఊహించిన విధంగా శంకర్ గారు అండ్ తమన్ గారు ఈ సాంగ్ మీద ఇంకా హైప్ క్రియేట్ చేయడానికి మన ముందుకి ఒక ఇంటర్వ్యూ రూపంలో వాళ్ళిద్దరూ కూడా వచ్చి సాంగ్ గురించి చాలా థింగ్స్ షేర్ చేసుకున్నారు. సో సాంగ్ ఎలా ఉండబోతుంది, శంకర్ గారి మాటల్లో ఆయన ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో గేమ్ చేంజర్ మూవీ గురించి అందరికీ చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ శంకర్ గారు ఇంకా సాంగ్ విషయానికి వస్తే శంకర్ గారి క్రియేటివిటీ, ఆయన సాంగ్స్ డిజైన్ చేసుకునే విధానం అది ఎంత బాగుంటుందో చాలా సినిమాలో చూసాం. సో గేమ్ చేంజర్లో కూడా సెకండ్ సింగిల్ అలాగే ఉండబోతుందని అనుకుంటున్నాం. సో ఎవరు ఊహించిన విధంగా ఇలా ఇంటర్వ్యూ ఎందుకు ప్లాన్ చేశారు అండ్ ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం పంచుకున్నారు ఫ్యాన్స్తో? సో తమన్ ఒక ఎమోజీ పెట్టాడు, ఏంటంటే ఒక వీడియో ఎమోజీను హెలికాప్టర్ ఎమోజీ అంతా పెట్టాడు. అందరూ ఏమనుకున్నారంటే హెలికాప్టర్ ఏమైనా పోస్టర్ లేకపోతే 5 సెకండ్ల ఒక చిన్న వీడియో లాంటిది వదులుతారేమో అనుకున్నారు, కానీ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో శంకర్ గారు అంటేనే ప్రమోషన్స్ కింగ్ కాబట్టి చాలా అంటే సాంగ్ గురించి అసలు ఆ సాంగ్ ఎట్లా తయారైంది, ఎట్లా పుట్టింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగానే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. సో అందరికీ తెలిసిందే శంకర్ గారు ఒక సాంగ్కి ఎంత కేర్ తీసుకుంటారు, ఎంత రీసెర్చ్ చేస్తారని. సో శంకర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇంట్రోలో రామ్ చరణ్ టైటిల్ సాంగ్ ఇది. సో దీన్ని మనం ఒక డిఫరెంట్గా తయారు చేయాలి. సో ఆ తమన్ గారితో చెప్తున్నాం మనం ఎట్లా చేసాం ఏంటని, దానికోసం ఆయన రీసెర్చ్ చేశారు. మనం ఇప్పుడు జాతరలో రకరకాల గెటప్లు చూస్తుంటాం కదా, రకరకాల కల్చర్ తాలూకు. సో ఈ సాంగ్లో కూడా నాకు ఆ రకమైనటువంటి కల్చర్ కావాలి, ఆ రకమైన సౌండింగ్ కావాలని చెప్పేసి, అంటే ఆయన ఒక్కొక్కల కల్చర్ గురించి చెప్తా ఉంటే నాకు ఫ్యూజ్లు ఎగిరి అనమాట. సో నోట్ డౌన్ చేస్తున్నాను నేను కూడా. ఆంధ్ర నుంచి గుసాడి అని చెప్పేసి ఒక కల్చర్ వాళ్ళని తీసుకొచ్చారు. అలాగే అదే ఆంధ్ర నుంచి కొమ్మకోయ అనేటువంటి ఒక కల్చర్ వాళ్ళని తీసుకొచ్చారు. అదే ఆంధ్ర నుంచి తప్పెటి గుళ్ళు అని చెప్పేసి ఒక కల్చర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకున్నారు. అలాగే ఒడిస్సా నుంచి రణప్ప అంట, అదే ఒడిస్సా నుంచి గుమ్రా అంట, అలాగే లక్కై అని చెప్పేసి కర్ణాటక నుంచి ఒక జాతి వాళ్ళని, గురావరా అని చెప్పేసి అలా ఒక కర్ణాటక వాళ్ళని, అలాగే పైకా అని చెప్పేసి ఒడిస్సా నుంచి, చావు అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ నుంచి. అంటే ఒక సాంగ్ కోసం, ఒక సౌండింగ్ కోసం, విజువల్ ట్రీట్ కోసం ఇన్ని కల్చర్స్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్రో సాంగ్ని ఎంత గ్రాండ్గా, అంటే ఇప్పుడు వాళ్ళందరినీ ఒక సాంగ్లో పెడితే ఆ రకరకాల కల్చర్స్ వాళ్ళని విజువల్ గ్రాండియర్గా ఉంటుంది కదా. సో అది ఆలోచించి సో మనం డిఫరెంట్గా చేయాలి, సౌండ్ కూడా డిఫరెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ కల్చర్ తాలూకు సౌండ్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేశారండి తమన్ గారు. 2 రోజుల వరకు రికార్డ్ చేశారు నెవర్ బిఫోర్ విజువల్స్ ఇవ్వడానికి. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం ఈ సాంగ్లో ఒక బిట్కి రామ్ చరణ్ గారు నాన్ స్టాప్గా ఒక 1 మినిట్ వరకు సింగిల్ షాట్లో 80 సెకండ్స్ అంట, 80 సెకండ్స్ సంథింగ్ ఎంతో చెప్పారు. సో అంత లెంతీ షాట్ని ఆయన సింగిల్ షాట్లో చేశారంట. సింగిల్ షాట్ డ్యాన్స్ని ఆయన చేసేటప్పటికి అంటే ఫ్యాన్స్ అందరికి చాలా ఫీస్ట్గా ఉంటుందని చెప్పేసి అన్నారు. అంటే శంకర్ గారు ఒక సాంగ్ కోసం ఎంత కేర్ తీసుకుంటారో అనేది చాలా అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి అనుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే సాంగ్ చూడగానే సెల్యూట్ చేస్తారు శంకర్ గారికి అండ్ తమన్ గారికి. ఇంటర్వ్యూతో మాత్రం ఇంకొక విషయం, గణేష్ ఆచార్య తెలుసు కదా, గణేష్ ఆచార్య వన్ ఆఫ్ ది ఫేమస్ కొరియోగ్రాఫర్. ఆయన కొరియోగ్రఫీ సారథ్యంలో రామ్ చరణ్ గారు డాన్స్ అయిపోతున్నారు. సో రేపు 28వ తారీఖున సాంగ్ ప్రోమో రాబోతుంది, 30వ తారీఖున సాంగ్ రాబోతుంది, అఫీషియల్గా ప్రకటించేశారు. అసలు ఒక సాంగ్కి శంకర్ గారు ఎంత కేర్ తీసుకుంటారు, ఎంత రీసెర్చ్ చేస్తారు అనేది నిజంగా ఈ యొక్క వీడియోతో మరొకసారి ప్రూవ్ అయిపోయింది. డిఫరెంట్ ఇంటర్వ్యూ, సాంగ్ గురించి ఇంటరాక్షన్ అదంతా. సో శంకర్ గారు అంటేనే ప్రమోషన్స్ కింగ్ కాబట్టి ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ స్టెప్ వేసేసారు. ఇంకా సాంగ్ గురించి వెయిట్ చేస్తాను. 80 సెకండ్ స్టెప్ నిజంగా ప్రోమోలో పెడతారా లేదని ఫ్యాన్స్ అందరూ మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు.